Welcome back to Mugun's Pelams 2.0, a cute love story, episode number 23. This is a special episode. ఎందుకు తన రోల్ నెంబర్ 23 కాబట్టి. ఎనీవేస్ ఈరోజు ఈ ఎపిసోడ్లో మొదటి పాట గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఆల్రెడీ బోల్డెన్ సార్లు పాటలు పాడేసావు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాడావు, మళ్ళీ కొత్తగా మొదటి పాట ఏంటి అనుకుంటున్నారా? డోంట్ వరీ, వెయిట్, ఒక స్పెషల్ సీన్ ఉంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సో బై ది వే, నిన్నటి ఎపిసోడ్లో జరిగిన ఈ సీన్కి నా పక్కింటోళ్ళు, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఫోన్లు, పర్సనల్ మెసేజెస్, ఏం జరిగింది చెప్పు అని చాలా ఎక్సైటింగ్గా అడిగారు. జస్ట్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ అని చెప్పా సింపుల్గా. బట్ మీరు ఊహించుకున్నంత సీన్ లేదు. ఏమైందంటే, లెట్స్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ సీన్, లాస్ట్ ఎపిసోడ్లో సీన్. అలా నేను వాళ్ళ ఎంట్రన్స్ రూమ్లో ఇటు మంచం, ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇటు చైర్ వెనకనే ఇలా కిటికీ, గ్రిల్స్తో కిటికీ, ఇటు పక్కన మంచం, అటు హాల్ అలా ఉంది కదా. నేను చైర్లో కూర్చున్న దాన్ని అలా అటు పిలిచాడు, చెయ్యి ఇచ్చాడు. చెయ్యి ఇవ్వగానే నేను ఇలా చేతిలో చెయ్యి పెట్టి ఇలా లేచి నిల్చున్నామా, ఇలా నిల్చొని ఉన్నాము. నిల్చోగానే ఇటు వెనక కిటికీలోంచి జప్పని ఇట్లా ఏదో కనబడింది, మా కన్ను కనబడుకుని ఏదో కనబడింది అని ఇట్లా ఆగిపోయి చూడగానే వాళ్ళ అత్తయ్య, ఒక 2-3 హౌసెస్ అవతలే వాళ్ళ అత్తయ్య, వాళ్ళ డాడీ వాళ్ళ అత్తయ్య వచ్చారు. అండ్ మేము ఇలా చేతిలో చేసి పట్టుకొని నిల్చోవడం చూశారు. ఓ మై గాడ్, సచ్ అన్ ఎంబారసింగ్ ఫీలింగ్. అసలు ఆవిడ చూశారు, ఒరే బాబీ అనుకుంటూ వచ్చారు. ఇద్దరికి డంగ్ మంది గుండెల్లో ఇలా వదిలేసి నేను ఒక అడుగు ఆవిడ దూరం నేను వెనక్కి వచ్చేసా, చైర్ దగ్గరకు వచ్చి నిల్చున్నా. రే బాబు, అత్తయ్య రా అని పిలిచారు. మా అమ్మ ఇది రా అనుకుంటూ వచ్చారు. అంటే మా అమ్మగారు లేరు కదా, ఆ రోజు ఉంటుంది. ఆ రోజు లేకపోయేసరికి మా అమ్మ ఎదురా అంటే, మా అమ్మ బాబాయ్ ఇంటికి వెళ్ళింది అత్తయ్య అని అనగానే, ఓ అవునా, నేను ఇంటి నుంచి వస్తున్నాను, సరే నేను వెళ్తాలే అక్కడికి అంటే, ఇంకెలాగో చూసాను. నాకేమో చాలా వర్స్ట్గా అనిపిస్తుంది ఆ మూమెంట్, అనుకుంటూ. తిన్న ఫ్రెండ్ అత్తయ్య చందన మమ్మీ స్కూల్లో పిల్లలకి డాన్స్ నేర్పించడానికి వచ్చింది, అది ఇదని భయపడుతూ, అంటే పెద్దవాళ్ళు చూసారు ఏమనుకుంటారో చెప్పాను, నేను రాను లోపలికి, విన్నుంటే అయిపోయేది, బయట నిల్చుంటే అయిపోయేది. చాలా ఎంబారసింగ్ అనిపించింది ఆ మూమెంట్ మాత్రం. అయితే హడావుడి స్కూల్లో నేర్పించడానికి వచ్చింది, అది ఇది ఏంటి నా అక్కర్లేని విషయాలు అసలు ఆ ఫ్లోలో చెప్పేస్తున్నాడు టకటక. ఆవిడ సింపుల్గా, ఓ అలాగా, బాగున్నావా అమ్మ అని చెప్పి, నేను వస్తాను రా అని వెళ్ళిపోయింది. కానీ ఇంకా నడు, నువ్వు పద వెళ్ళిపోదామని చెప్పి అసలు ఇంకొక క్షణం ఉండలేదు ఇంట్లో. తను బండి తీశాడు, ఇంకిద్దరం వెళ్ళిపోయాము స్కూల్కి వెళ్ళాము. ఫోకస్డ్గా లేను నేను, అసలు ఇట్లా చూసారు కదా, చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఇంకా అయిపోయింది. ఆ రోజు కూడా ప్రాక్టీస్ చేసేసి చాలా డిఫరెంట్ మూడ్తో ఉన్నాను. ఇంకా వెళ్తాను అంటున్నా. అంటే తనకు అర్థమవుతుంది, తనకు కూడా వింత సీనే ఇది. వాళ్ళు మళ్ళీ ఎక్కడ అత్తయ్య వచ్చి చెప్తారా, అసలు నిజంగా చూసారా మాకు తెలీదు, చూసినట్టే అనిపించింది అనుకుంటున్నాం మేము. దాని తర్వాత పద బేకరీకి వెళ్దాం అన్నాడు. ఇప్పుడు ఆ బేకరీకి వద్దు అని అన్నా. ఏం కాదు పద వెళ్దాం, పద కొంచెం కూర్చో, కొంచెం మాట్లాడుకుందాం పద అని అన్నాడు. గణేష్ టెంపుల్లో వ్యాలంటైన్స్ బేకరీ అని మా ఫేవరెట్ బేకరీ అది ఉంటుంది ఒకటి. ఫస్ట్ టైం మేము ఆ రోజు వెళ్ళాం కానీ వాళ్ళ కాలనీ కదా, ఎవరు చూసినా బాగుండదు అన్న ఫీలింగ్తో ఉన్నాము. కొత్త కదా, బాగుండదేమో అనుకుంటూనే వెళ్ళాం. కూర్చొని కాసేపు మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా. ఇంకా కూర్చొని మాట్లాడుకునే టైం లేదు, ఇంటికి వెళ్తే ఫోన్ మాట్లాడలేము. సో ఈ సీన్ గురించి మాట్లాడుకుందామని సరే వెళ్దాంలే అనుకుంటే వెళ్ళాం కానీ ఇంకా వాళ్ళ కాలనీ కదా, ఇంకా ఎంటర్ అవ్వగానే ఇట్లా కార్నర్లో, ఇంకా ఒకవేళ ఎవరు సడన్గా వాళ్ళ మమ్మీ డాడీలో ఎవరో రారు, ఒకవేళ వచ్చినా అంత వెంటనే కనబడకుండా ఉండేటట్టు ఇట్లా కార్నర్లో కూర్చొని అబ్బాయి వచ్చి మెన్యూ ఇచ్చాడు. ఇంత కంగారులో కూడా మేము మంచిగా వెతికి చికెన్ బర్గర్ ఆర్డర్ చేసాం. కానీ మంచి పని చేసాం ఆ రోజు చికెన్ బర్గర్ ఆర్డర్ చేసి, ఎందుకంటే 10-15 ఏళ్ళు అయినా ఇప్పటికి ఇండియా వెళ్ళినా వీ విల్ డెఫినెట్లీ గో దేర్. మంచిగా ఒక లవర్స్ మీటప్ లాగా వెళ్ళి ఇప్పటికీ మేము చికెన్ బర్గర్ తింటాం అక్కడ, అంత బాగుంటుంది అసలు. దాని గురించి మళ్ళీ చెప్తా, రీసెంట్గా జరిగిన దాని గురించి మళ్ళీ తర్వాత అప్పుడు వచ్చినప్పుడు చెప్తా. బట్ కమింగ్ బ్యాక్ టు వ్యాలంటైన్స్ బేకరీ. సో ఆ బేకరీలో కూర్చొని మాజా చికెన్ బర్గర్ ఆర్డర్ చేసి తినుకుంటూ
కొంచెం మాట్లాడుకున్నాం ఈ సీన్ గురించి. పర్లేదా పర్లేదా అత్తయ్య వచ్చి చెప్తే ఏంటి అంటే, ఎవరు మాత్రం ఏం చేస్తారు, ఇంకా పాస్ట్ టెన్స్ కదా, అయిపోయిన సీన్ గురించి ఎవరు మాత్రం సరే చూసుకుందాం లేదా దట్స్ ఓకే, నువ్వు వస్తున్నావు అని మా ఇంట్లో తెలుసు కాబట్టి పర్లేదులే అన్నట్టుగా తను ధైర్యం చెప్తున్నాడు నాకు. ఏమో బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుందేమో అన్న ఫీలింగ్లో నేను ఉన్నాను. బట్ దట్స్ ఓకే, అయిపోయిన సీన్ కాబట్టి. ఇంకా ఆ రోజు బేకరీలో తినేసాము. దాని తర్వాత నన్ను యాజ్ యూజువల్గా నా కాలనీలో పక్క గల్లీలో దింపేస్తున్నాడు ప్రతిరోజు. ఇంకా నేను బస్ ఎక్కే పని లేకుండా దింపేశాడు. ఆ రోజు వెళ్ళిపోయా, ఇంటికి వెళ్ళిపోయాక చేరుకున్నానని మెసేజ్లు, తను కూడా వెళ్ళిపోయాక జస్ట్ రీచ్ హోమ్ అని మెసేజ్ చేస్తాడు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ఇంట్లో క్యాజువల్గా ఇంకా రోజు ఏం జరిగింది అవి ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా. తీరా టైంకి మమ్మీ వచ్చి డిన్నర్ చేద్దామంది. అప్పుడే ఫుల్ బర్గర్ తిని ఇంకేం ఆకలేస్తుంది చెప్పలేము. ఎక్కడ తిన్నావు ఏం చెప్తాము, కొత్త బయటకి ఎప్పుడు వెళ్ళి ఇట్లా తిన్నాము కదా, దాంతో తిను అంటే ఆకలి లేదంటే ఎందుకు ఆకలి లేదు తినేదే ఇంత పిట్ట తిండి చాలా బక్కగా ఉండేదాన్ని నేను అప్పుడు. ఫోటోలు ఏమైనా ఉన్నాయో లేవో తెలీదు, బట్ ఇంత తింటావు తిందు కానీ అంటే ఇంకా ఇంట్లో నో చెప్పలేక చచ్చినట్టు కొంచెం అందరితో కొంచెం అన్నం ఆ రోజు కలపకుండా మెల్లిమెల్లిగా అలా మొత్తానికి తినేసి నేను అన్నాను మా మమ్మీతో, అమ్మ ఈరోజు నుంచి నేను కొంచెం ఎర్లీగా పడుకుంటా. జనరల్లీ రోజు కొంచెం లేట్ నైట్ వరకు 11-12 వరకు చదువుకునేదాన్ని. బట్ నేను ఆ రోజు అంటున్నాను అరౌండ్ 9-9:30 ఆ టైం అవుతుంది అప్పటికే, నేను త్వరగా పడుకుంటాను, మా ఫస్ట్ ఇంటర్నల్స్ దగ్గర పడుతున్నాయి, సో నేను 3 లేచి మళ్ళీ చదువుకుంటాను అంటే ఇంకా అసలు మా మమ్మీ డాడీ నన్ను అసలు పుత్రోత్సాహం లాగా పుత్రీత్సాహం ఇక్కడ అసలు సరే సరే అని పాపం వాళ్ళు ఎంతో అంటే చదువుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ప్లస్ చదువుకుంటున్నారు అంటే ఇంకా ఏ పని చెప్పరు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు అసలు. నేను లక్కీ అలాంటి పేరెంట్స్ దొరకడము. సో నేను ఆ రోజు అలా తొందర పడుకుని ఈ అబ్బాయికి కూడా నేను తొందరగా పడుకుంటున్నాను, నేను 3 లేచి చదువుకుంటాను అని చెప్పాను. అంటే నన్ను కూడా లేపు అన్నాడు. సరేలే అని ఆ రోజు ఇంకా అలా పడుకున్నాను. సో అనుకున్నట్టే నేను 3 అలారం పెట్టుకొని, మమ్మీ డాడీ నేను ఒకటే బెడ్రూమ్లో పడుకునేవాళ్ళం, అక్క ఎలాగో లేదు కదా. సో పక్క రూమ్ అక్క నేను షేర్ చేసుకునే బెడ్రూమ్ ఒకటి ఉంది కదా. 3 o'clock నేను లేచి ఈ పక్క రూమ్కి వచ్చి బుక్స్ అన్నీ ఓపెన్ చేసుకుని ఇలా పెట్టుకొని, ఇంకా ఎలాగో లేపమన్నాడు కదా ఈ పిల్లాడు అని చెప్పి ఫస్ట్ ఎంటీ మెసేజ్ చేశాను. మాకు అప్పుడు ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ ఒకటి ఏదో ఉండేది స్కీమ్ లాగా, లైక్ ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ మెసేజెస్ అయితే 1 పైసా పడేది. ఐ డోంట్ నో కదా ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకు. 1 పైసాకి మెసేజ్ వెళ్ళేది. అండ్ ఫోన్ కాల్స్ ఏమో 25 రూపీస్కి ఒక కార్డు వేస్తే అది పర్ కాల్ నీకు 25 పైసా పడుతుంది, లేకపోతే 125 ఎంత ఉండేది, 125 2 రూపీస్ ఉండేది. బట్ ఈ ఎయిర్టెల్ కార్డ్ 25 రూపీస్ది పర్ మంత్ అనమాట. ఎప్పుడు వేయించుకుంటే నెక్స్ట్ మంత్ ఆ రోజు వరకు 25 రూపీస్తో పర్ కాల్ 25 పైసా పడేది. అండ్ 1 మంత్ నేను 1 మంత్ అతను వేసుకునేవాళ్ళం ఆ కార్డ్ని. మేము ఎక్కువ మరి మాట్లాడుకోవడానికి ఉంటుంది కదా, ఆ 25 రూపీస్తో ఫోనే కాకుండా 1 పైసా కూడా ఫ్రీ, చాట్కి 1 పైసా అనమాట. సో అది ఉండేది, చాట్ ఎలాగో అవైలబుల్ ఉండేది. ఫోన్ చేయాలంటే ఒక మంత్ నా నుంచి చేయడం, ఒక మంత్ తన నుంచి చేయడం ఉండేది. ఒకవేళ తనకుంది అనుకోండి కార్డు, నేను జస్ట్ మిస్ కాల్ చేస్తే తిరిగి రిటర్న్ కాల్ చేసేవాడు. ఒకవేళ తనకుంటే నేను అట్లా అనమాట, వయసు వయసు అలా జరిగేది. సో పొద్దున్నే బ్లాంక్ మెసేజ్ పంపించాలి, అంటే గుడ్ మార్నింగ్ అన్నట్టు, లేవు ఇంకా చదువుకో అన్నట్టు. అంటే ఎంతకీ లేదు, ఇంకా నేను ఫోన్ చేస్తే అనుకుంటూ లేచావా అన్న, ఇప్పుడే లేస్తున్నా అంటున్నాడు. సరే 3 అయింది, మనం అసలు టైం వేస్ట్ చేయొద్దు, నిజంగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, సో చెప్పాను కదా ముందు నుంచే కొంచెం ఎగ్జామ్స్ టైం వస్తే మటుకు చాలా సిన్సియర్గా చదువుకునేవాళ్ళము. సో లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇగో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 5 మోడల్ పేపర్స్ నుంచి తీసాను. ఆ 5 నేను ఈ టాపిక్స్ ఒక 1 hour టైం పెట్టుకొని ఆ 5 నువ్వు ప్రిపేర్ అయిపో, ఆ 5 నేను కూడా చదివేసుకుని ఆ తర్వాత అప్పటి వరకు ఫోన్ టచ్ చేయొద్దు అసలు అని అనుకున్నట్టే నేను సిన్సియర్గా 5 questions చదివేసుకొని ఇట్లా నీట్గా అర్థం చేసేసుకొని అవి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేశాను. నా 5 అయిపోయినాయి, నీవు అయిపోయినాయా అని. ఎక్కడ చదవలేదు అన్నాడు. ఏం మెంటలా, అప్పుడు ముందు అంతా ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఫణికుమార్ మీరు నుంచి మన హ్యాపీ డేస్ సినిమాలో మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాలోకి మారే,
ఈ లైన్స్. ఎందుకు అంటే ఒరే వరకు వచ్చింది ఇప్పుడు మా వ్యవహారం. ఒరే మెంటల్, నా 5 అయిపోయి నేను ఎందుకు చదవలేదు అని నేను అంటే, నిద్ర వచ్చేసింది పడుకుండిపోయాను అంటే, సిగ్గు లేదు మొహానికి, లేచి చదువు, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అని తిడుతున్నా నేను. అయితే సరే చదువుతాలే అన్నాడు. సరే మరి బాయ్, నువ్వు చదువుకో అయితే అని పెట్టేసి హే ఆగు ఆగు అన్నాడు. ఏంటి అని అంటే, ఓ పాట పాడవా అన్నాడు. అస్సలు బుద్ధి ఉందా నీకు అసలు? ఇప్పుడు ఏంటి, ఆయన పక్క రూమ్లో మమ్మీ వాళ్ళు పడుకున్నారు, నేను ఫోన్ మాట్లాడడమే ఇలా విస్పరింగ్ గుసగుసగుసగుస అని మాట్లాడుతున్నా వడ్డీ ఫోన్తో. మాట్లాడుతుంటే లేదు నువ్వు పాడాలి క్లాస్లోనూ ఎక్కడైనా పాడతాలే, ఇప్పుడు కాదని. నో, ఇప్పుడు నాకు పాట విడాలనిపిస్తుంది, నువ్వు పాట పాడే వరకు నేను ఫోన్ పెట్టను అంటాడు. నీ అంకమ్మ మెంటల్ అని చెప్పి సరే ఆగు అన్నా అని చెప్పి నేను ఫోన్ కట్ చేయకుండా ఫోన్ ఇక్కడ పెట్టేసి పక్క రూమ్కి వెళ్ళి సైలెంట్గా పిల్లిలాగా వెళ్ళి చూస్తున్నా, మా మమ్మీ వాళ్ళు పడుకున్నారా, డిస్టర్బ్ అవుతుందా అన్నట్టు, మా మాటలు ఏమైనా వినిపిస్తున్నాయని. వాళ్ళు స్లీప్లో గుర్రింగ్ నైస్గా పడుకున్నారని మళ్ళీ ఈ రూమ్కి వచ్చి, మమ్మీ వాళ్ళు పడుకున్నారు కానీ నేను ఇక్కడ పాడలేను, మాట్లాడమే నాకు చాలా కష్టంగా ఉంది, నేను ఒక 5 minutesలో చేస్తా, పెట్టేయన్నా. నో నువ్వు చెయ్యవు అంటున్నాను. నేను చేస్తా మెంటలో, పెట్టేయన్నా. సరే ఫోన్ పెట్టేసి నేను మెల్లిగా, అసలు ఎంత అంటే టిప్టోస్ మీద ఇట్లా నడుచుకుంటూ సౌండ్ లేకుండా వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయట గడి పెట్టి, ఎన్ని పనులు చేయాల్సి వచ్చింది సీరియస్గా ఈ పిల్లాడి కోసం. బయట గడి పెట్టి చాలా స్లోగా బిల్డింగ్ పైకి మెల్లిగా ఎక్కా. ఎందుకంటే జస్ట్ ఇట్లా అడుగేసినా కిందని పడుతుంది. మా మమ్మీ వాళ్ళు వాళ్ళకి ఇద్దరికి స్లీపింగ్ ఇష్యూస్ ఉన్నాయి, పడుకోరు సరిగ్గా, కొంచెం సౌండ్ వచ్చినా లేస్తారు. నేను చచ్చానే ఇంకేమన్నా నన్ను చూసారంటే. సో మెల్లిగా ఎక్కా, బిల్డింగ్ పైకి ఎక్కి అసలు ఇంకా పైన ఎక్కిన తర్వాత ఒక కార్నర్కి వెళ్ళి ఇలా కూర్చొని, అసలు అప్పటికి ఎంత అయింది, 4:15 అవుతుంది. నేను గంట చదువుకున్నా కాబట్టి అంత తెల్లారుజామున మేబీ హార్డ్లీ ఎవరైనా లేస్తారు, పనోళ్ళు వచ్చి పని చేస్తారు. ఐ డోంట్ నో, అసలు సౌండ్ కూడా లేదు, చీకటిగా ఉంది. ఇంకా నేనేమో పెద్ద ధైర్యవంతురాలాగా పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళి వచ్చాను, అప్పుడు పైకి వచ్చి ఇప్పుడు వచ్చాను అని చెప్పి ఫోన్ చేశా అతనికి. అమ్మయ్య చేసావా, పాడు అంటున్నాడు. అస్సలు నీకు బుద్ధి జ్ఞానం లేదు అని తిట్టుకుంటూ, సరే ఏం పాట పాడు అని, ఏదో ఒకటి పాడు, నీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా పాడు అంటున్నాడు. సరే అని, నాకు చిత్రమ్మ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ చిత్రమ్మ పాడిన, అన్నీ బెస్టే, అందులో నేను ఎంచుకొని అప్పట్లో నాకు అది చాలా 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 క్రేజీగా ఇష్టం ఉండే ఒక పాట పాడాను తన కోసము. పాడేయంగానే అయిపోయింది అన్న. అసలు ఏం మాట్లాడట్లేదు, హలో 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 అంటున్నాను. నేనేమో నీ వాయిస్కి నేను ఫ్లాట్ అయిపోయాను అంతే అంటున్నాడు. గొప్పే, మా మమ్మీ వాళ్ళు కానీ విన్నారంటే నేను చచ్చాను అంతే ఈరోజు అని చెప్పి, మళ్ళీ సరే నేను పెట్టేస్తున్నా బాయ్, నువ్వు చదువుకో అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఒకవేళ నేను కిందకు వచ్చేలోపు మా మమ్మీ వాళ్ళు డోర్ని ఇట్లా ఉన్నా భయపడతారు కదా వాళ్ళు, అమ్మాయి. ఐ డోంట్ నో ఎంత క్రేజీగా ఎట్లా చేశానో నాకే తెలీదు. అసలు ఇన్ని అబద్ధాలు, అయ్యో అబద్ధాలు చెప్పడం నేర్చుకొని వింత వింత పనులన్నీ చేశాను నేను. ఇవన్నీ మా మమ్మీ ఇప్పుడు చూస్తే టాటా ఇప్పుడేమో కానీ అప్పుడు తెలుసుంటే చంపేసే వాళ్ళు నన్ను, సీరియస్లీ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పేవాళ్ళేమో. అంత ధైర్యం ఎలా వస్తుందో అసలు ఐ డోంట్ నో. అందులో ఉన్న వాళ్ళకి తెలుస్తుందేమో, మీ అందరికి ఇప్పుడు వింటుంటే అమ్మో ఇన్ని పనులు చేశారా అనుకుంటారు. కానీ అంతే, లైఫ్ టీచర్స్ సంథింగ్స్ అన్నట్టు అలా అయిపోయింది ఆ రోజు. సో మొత్తానికి నేను సైలెంట్గా డోర్ ఓపెన్ చేసేసాను. లక్కీగా ఎవ్వరూ చూడలేదు. నేను మళ్ళీ వెళ్ళి లోపల గడి పెట్టేసి నా బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చొని నేను మళ్ళీ చదువుకుంటున్నాను సిన్సియర్గా. అలా రోజు జరుగుతుంది. రోజు నేను 3ంటికి లేవడం, తను కూడా నాతో పాటు లేవడం, రోజు కాసేపు ఫోన్ మాట్లాడుకోవడం, చదువుకోవడం, టాస్క్స్ ఇచ్చుకునేవాళ్ళం. ఇంత టైంలో ఇది ఫినిష్ చేసేసుకుని అప్పుడు ఫోన్ చేయి నాకు. సో ప్యారలల్గా 2 జరుగుతున్నాయి. లవ్ స్టోరీ నడుస్తుంది, మా సీక్రెట్ చాటింగ్లు నడుస్తున్నాయి, ఫోన్ టాక్స్ నడుస్తున్నాయి, చదువుకోవడం నడుస్తుంది, పేరెంట్స్ని మోసం చేయడము నడుస్తుంది, రోజు పాట పాడడం కూడా నడుస్తుంది. రోజు బిల్డింగ్ పైకి ఎక్కడం, సీక్రెట్గా పాట, ఎందుకు అంత అవసరం ఏంటి కదా, స్కూల్లో లైక్ కాలేజ్లో పాడుకో. ఐ డోంట్ నో, క్రేజీ, వీఆర్ క్రేజీ. అలా చేసాం పిచ్చి పిచ్చి పనులన్నీ, ఫోన్లో రోజు పాడడం. ఇలా జరుగుతుండగా వన్ ఫైన్ డే ఇలానే 3ంటికి లేచి నేను చదువుకుంటూ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఒక సీన్ జరిగింది. గుండె అలా జారిపోయింది అంతే. ఏం జరిగింది అని తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అండ్ ఐ హోప్ యు ఆర్ విత్ మీ, ఎంజాయింగ్ మై ఎపిసోడ్స్ అలాంగ్ విత్ మీ. నా లైఫ్ స్టోరీలో మేము ఆడిన అబద్ధాలు, మేము చేసిన చిలిపి చేష్టలన్నీ మీకు కూడా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను.
and stay tuned for next important episode. And thank you so much for watching this, and please don't forget to like, share and subscribe. సో ఈరోజు ఈ బ్యూటిఫుల్ ఎపిసోడ్లో నేను మీ అందరి కోసం తీసుకొచ్చిన ఒక మంచి మెలడీ. అసలు ఇంకో పాట ఎందుకు కదా, తన కోసం నేను అర్ధరాత్రి లేచి మరి పాడిన పాటే పాడేద్దాం అనుకుంటున్నాను. ఎస్, ఐ రియలీ లవ్ దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మే ప్రేమ్ కి దివానీ హూ. ఫస్ట్ టైం హిందీ సాంగ్ పాడబోతున్నాను, మన చిత్రమ్మ గారి పాట. లోग कहते हैं पागल हूँ मैं ये भी न जानूं, दिल लुटाया है मैंने अब किसी की न मानूं, चैन दे करके मैंने बेचैनियाँ ये ली है, नींदें उड़ा के मैंने तुमसे वफाई की है, कसम की कसम है कसम से हमको प्यार है सिर्फ तुमसे, अब ये प्यार न होगा फिर हमसे. చెప్పకనే ఐ లవ్ యూ అని చెప్పాను పాట రూపంలో. I hope you all enjoyed this song, and stay tuned for next episodes. See you all. Bye bye.